డాక్టర్ గారు, స్పెర్మ్ కౌంట్‌కి, స్ట్రెస్‌కి ఏమైనా సంబంధం ఉందా అని చాలా పేషెంట్స్ అడుగుతుంటారు. నిజంగానే అండి. స్ట్రెస్‌కి, కౌంట్‌కి చాలా సంబంధం ఉంటది. మీ బాడీలో ఎంత అంటే మీ మైండ్‌లో ఎంత స్ట్రెస్ ఉంటదో అంత మీ స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతా వస్తది. దానికి దీనికి ఏం రిలేషన్ అంటే జనరల్‌గా మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడల్లా బాడీ నుంచి, బ్రెయిన్ నుంచి కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతది. ఆ కార్టిజాల్ అనే హార్మోన్ ఏం చేస్తదంటే డైరెక్ట్ టెస్టోస్టెరాన్ మీద ఎఫెక్ట్ చేస్తది. ఎలా అంటే ఈ కొలెస్ట్రాల్ ఉంటది గదా! ఆ కొలెస్ట్రాల్ అనేది మన టెస్టోస్టెరాన్‌కి ప్లస్ కార్టిజాల్‌కి 2 దానికి ఫుడ్డు. సో, మన బాడీలో కార్టిజాల్ పెరిగినప్పుడల్లా ఏమవుతది, ఆ కొలెస్ట్రాల్ అనేది మొత్తం కార్టిజాల్ యూజ్ చేసేస్తది. సో, అప్పుడు టెస్టోస్టెరాన్‌కి ఆ ఫుడ్ అనేది దొరకదు. ఆ రా ప్రొడక్ట్ అనేది దొరకదు. సో, దానివల్ల ఏమవుతది న్యాచురల్‌గా టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది తగ్గుతా వస్తది. టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది తగ్గడం వల్ల ఏమవుతది, న్యాచురల్‌గా మీకు అక్కడ టెస్టికల్స్‌లో ఏమవుతది స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గుతది. సో, ఇలా మీకు స్ట్రెస్ ఉంటే ఖచ్చితంగా మీ స్పెర్మ్ క్వాలిటీ అనేది తగ్గి క్వాంటిటీ అనేది తగ్గుతదండి. సో, స్ట్రెస్‌లో ఉన్నారా? ఈ స్ట్రెస్‌ని తగ్గించండి. మెడిటేషన్ చేయండి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ చేయండి.